హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బొబ్బిలి కోటను చూడబోతున్నాం. వచ్చేయండి మరి. ఆ బురుజులు కనిపిస్తున్నాయి కదా, అదే కోట ముఖద్వారం. ఇప్పుడు అందులోంచే మనం లోపలికి వెళ్తాం. రండి, లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ముఖద్వారానికి ఇరువైపులా ఉన్న ఈ నిలువెత్తు తలుపులను చూసారా? ఎంత పొడవుగా దృఢంగా ఉన్నాయో. తలుపుల మీద ఉన్న స్వస్తిక గుర్తు ప్రభువులకి ఉన్న దైవభక్తిని తెలియజేస్తోంది కదూ. ఇదే కోట లోపలి భాగం. ఆ ఫోటోలో కనిపిస్తున్నది బొబ్బిలి రాజా శ్రీ బేబీ నాయన గారు. ఇప్పుడు ఆ కనిపిస్తున్న దారి గుండా లోపలికి వెళ్దాం. ఈ ప్రాంగణంలోనే రాజకుటుంబీకులు హోమాలు పూజలు వంటివి చేస్తూ ఉంటారు. ఆ సమయంలో వాటిని వీక్షించడానికి బొబ్బిలి పుర ప్రజలు అసంఖ్యాకంగా ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. అంతేకాకుండా సభలు సమావేశాలు వంటివి కూడా ఈ ప్రాంగణంలో నిర్వహిస్తూ ఉంటారు. రెండవ అంతస్తుకి ఇరువైపులా ముందుకు ఉబికి వచ్చినట్లు డూమ్ ఆకారంలో రౌండ్ గా ఉన్న ఈ చిన్న చిన్న బాల్కనీలను చూడండి. పెద్దగా టెక్నాలజీ ఎక్విప్మెంట్ లేని కాలంలోనే ఎంత అందంగా ఫ్యాషన్ గా కట్టారో కదా. ఈ ఏనుగు బొమ్మలు చూడండి, రాజధానికి చిహ్నంగా ఎంత టీవీగా ఉన్నాయో. ఈ కోట లోపల ఒక చిన్న అమ్మవారి ఆలయం కూడా ఉంది చూడండి. ఈ అమ్మవారి ఆలయాన్ని ఆనుకుని ఒక రాతితో నిర్మించిన ఆర్చ్ ఉంది. ఆ ఆర్చ్ లోపల ఏముందో చూసేద్దాం రండి. ఒకప్పుడు రాజకుటుంబీకులు ఈ భవనంలోనే నివసించేవారు. ఇది పాతబడ్డం వల్ల ఈ కోట లోపలే అధునాతన సౌకర్యాలతో వేరొక భవనాన్ని నిర్మించుకొని ప్రస్తుతం అందులోనే నివాసం ఉంటున్నారు. పూల ముక్కలతో ఈ ప్రదేశం అంతా ఎంత ఆకర్షణీయంగా రమణీయంగా ఉందో చూడండి. ఆ పడుకున్న సింహం బొమ్మను చూసారా? ఎంత అందంగా మలిచారో కదా. ఆ శిల్పి నైపుణ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాము కదా. ఇది దక్షిణ దేవిడి. దేవిడి అంటే ద్వారం అని అర్థం. పూర్వం ఈ కోటకు 4 దిక్కుల్లో 4 దేవిడీలు ఉండేవి. కానీ ప్రస్తుతం ఒక ద్వారాన్ని పూర్తిగా మూసివేశారు. ప్రస్తుతం ఈ కోటకు 3 దేవిడీలు మాత్రమే ఉన్నాయి. ఇవి చూసారా? ఆనాటి రాజులు వాడిన పాతకాలపు ఓల్డ్ మోడల్ కారులు. వీటిని కోటలోనే ఒక ప్రదేశంలో సందర్శకులు చూసేందుకు వీలుగా భద్రపరిచి ఉంచారు. ప్రతి కారు ఎదురుగుండా దాని మోడల్, మ్యానుఫ్యాక్చర్ డేట్ వంటి వివరాలు ఉంటాయి. దయచేసి వీడియో పాజ్ లో పెట్టి చూడండి, లెందీ అయిపోతుంది వీడియో. ఈ
ఈ కారు చూసారా, ఎంత పెద్ద కారు, పడవంత ఉంది కదూ ఈ కారు. భలే ఉంది కదూ ఈ కారు చూడడానికి. ఈ కారు వెనక భాగంలో లగేజ్ పెట్టుకోవడానికి చాలా ఓపెన్ స్పేస్ కూడా ఉంది. ఈ కార్లను చూడండి, ఎప్పుడూ పురాతన కాలానికి చెందినవి, దాదాపు శిథిలావస్థకు కూడా వచ్చేసాయి. బొబ్బిలి పూర్వపు రాజా శ్రీ ఆర్ఎస్ఆర్కే రంగారావు గారికి కార్లంటే చాలా ఇష్టమంట. కొత్త మోడల్ కారు మార్కెట్లోకి వస్తే వెంటనే ఆయన దగ్గర ఆ కారు ఉండాల్సిందేనట. ఆయనకి కార్లంటే అంత ఇష్టమంట. ఆయన 80 ఏళ్ల వయసులో కూడా విజయనగరం నుంచి బొబ్బిలికి స్వయంగా కారు నడుపుకుంటూ వచ్చారంట. ఫ్రెండ్స్, ఈ కారు నెంబర్ ప్లేట్ మీద చూసారా, ఎంఎస్పి అని ఉంది. అంటే మద్రాసు స్టేట్ అని అర్థం. అప్పటికి ఇంకా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏర్పడలేదు. మనం మద్రాసు స్టేట్ కిందే ఉన్నాం అప్పటికి ఇంకా. ఫ్రెండ్స్, ఈ షెడ్లన్నీ ఒకప్పుడు గుర్రపుశాలలు. చాలా మేలు జాతికి చెందిన గుర్రాలు ఉండేవంట ఇక్కడ. ప్రస్తుతం ఇలా పాతబడిన కార్లని సందర్శనార్థం ఈ షెడ్డుల్లో ఉంచారు. ఈ అరుదైన కార్లను చూస్తూ ఉంటే రాజుల వైభోగం కళ్ళకు కట్టినట్టే కనిపిస్తోంది కదూ. ఈ చిన్న సొరంగ మార్గం లాంటి దారిని చూసారా, బహుశా వీటిని యుద్ధ సమయాల్లో రక్షణ కోసం ఉపయోగించేవారేమో. పూర్వం యుద్ధ సమయాల్లో ఇలాంటి సొరంగ మార్గాల ద్వారానే స్త్రీలను పిల్లలను సురక్షిత ప్రదేశాలకు చేరవేసేవారంట. రాజరికం అంటే వైభోగమే కాదు, కత్తి మీద సాము కూడా కదా. ఈ భారతావనిలో ప్రజలను కన్నబిడ్డలా పాలించిన రాజులకి కొదవే లేదు. చరిత్రలో బొబ్బిలి యుద్ధం ఒక మరిచిపోలేని ఘటన. ఇంతకు ముందు యుద్ధాలు చేసుకుని కత్తులు దూసుకున్న ప్రస్తుతం బొబ్బిలి విజయనగర సంస్థానాలు మైత్రీభావంతోనే మెలుగుతున్నాయి. రంగరాయ ప్రభువు శౌర్య పరాక్రమాలకి, రాణి మల్లమ్మదేవి వీరనారిత్వానికి నిలువెత్తు సాక్ష్యం ఈ బొబ్బిలి చరిత్ర. అప్పటి నిర్మాణ శైలిని గమనించారా, ఎక్కువగా ఆర్చులని డిజైన్స్ లో వాడారు కదూ. ఇదే బొబ్బిలి రాజులు అధునాతన సౌకర్యాలతో నిర్మించుకొని ప్రస్తుతం నివాసం ఉంటున్న భవనం. ఇది కూడా కోట లోపలే ఉంది. కాకపోతే లోపలికి వెళ్లేందుకు ఎవరికీ అనుమతి లేదు. ప్రస్తుతం ఈ భవనంలో బొబ్బిలి ప్రస్తుత రాజా శ్రీ బేబీ నాయన గారు నివాసం ఉంటున్నారు. బొబ్బిలి రాజులు రాజరికంలోనే కాదు, రాజకీయాల్లో కూడా చాలా చురుగ్గా ఉన్నారు. ప్రస్తుత బొబ్బిలి రాజా శ్రీ బేబీ నాయన గారు బొబ్బిలి ఎమ్మెల్యేగా ఈ మధ్యనే గెలిచి పదవి చేపట్టారు. ప్రస్తుతం కోటలో ఈ భవనాన్ని పార్టీ ఆఫీసుగా ఉపయోగిస్తున్నారు. ఈ పార్టీ ఆఫీస్ ఉన్న పై అంతస్తులోనే బొబ్బిలి మ్యూజియం ఉంది. ఆ మ్యూజియం వీడియో మనం ఇంతకు ముందే చేశాం. ఇంకా ఎవరైనా దాన్ని చూడకపోతే లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పకుండా వెళ్లి చూడండి. ఇది చూసారా, స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారి విగ్రహం. ఈ విగ్రహం పార్టీ కార్యాలయంలో ఉంది. రండి, ఈ మెట్లెక్కి పైకి వెళ్దాం. వచ్చేసామండి మేడ మీదకి. ఈ మేడ చూసారా ఎంత విశాలంగా ఉందో. ఈ కోటలో నాకు అన్నిటికన్నా నచ్చిన ప్రదేశం ఈ మేడే. ఇప్పుడంటే ఏసీలు వచ్చాయి గాని మా చిన్నతనంలో వేసవకాలంలో మేడ మీదే పడుకునేవాళ్ళం. ఇలాంటి మేడ ఉంటే దగ్గర 50 మంది హాయిగా నిద్రపోవచ్చు కదా ఈ మేడ మీద చల్లని గాలుల్లో. బొబ్బిలి కోటను మ్యూజియంను చూడడానికి రోజు చాలా మంది సందర్శకులు వస్తూ ఉంటారు. ఈ సందర్భంగా బొబ్బిలి మ్యూజియం కేర్ టేకర్ విశ్వేశ్వరరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి. మన బొబ్బిలి మ్యూజియం వీడియో కోసం ఆయన చాలా సహకరించి ఎంతో బాగా ప్రతి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు వీలు కుదిరినప్పుడు మీరు కూడా కోటను మ్యూజియంని తప్పకుండా చూడండి.